సరే సార్. సో వెల్కమ్ టు టాలీ శంకర్ అకాడమీ. సో ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే బిల్ వైజ్ డీటెయిల్స్ అండి. సో బిల్ వైజ్ డీటెయిల్స్ సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా మెయింటైన్ చేయాలనేది ఈరోజు మన యొక్క టాపిక్. సో మన లాస్ట్ క్లాస్లో ఒకసారి రివైజ్ లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసాము అంటే బిల్ వైజ్ బ్రేకప్ అండి. సో బిల్ వైజ్ బ్రేక్ అంటే జనరల్గా బిల్ వైజ్ డీటెయిల్స్ అనేది టూ టైప్స్ మనం ట్రీట్ చేస్తాము. ఒకటేమో బిల్ వైజ్ బ్రేకప్ అనేసి, అందరం ఏమో బిల్ వైజ్ డీటెయిల్స్ అనేసి. సో బిల్ వైజ్ బ్రేకప్ అంటే అర్థం ఏంటి అంటే లాస్ట్ ఇయర్ బిల్స్ ని ప్రెసెంట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ చేసేటటువంటి ప్రాసెస్ ఏమంటాము అంటే బ్రేకప్ అని తీసుకుంటాము. డీటెయిల్స్ అంటే అర్థం ఏంటి అంటే లైవ్ బిల్స్ ఏ విధంగా మెయింటైన్ చేయాలనేది బిల్ వైజ్ డీటెయిల్స్ యొక్క కాన్సెప్ట్ అండి. సో బిల్స్ జనరల్ గా మన కంపెనీలో ఎవరికి సంబంధించి ఉంటుంది అంటే సప్లయర్స్ అండ్ కస్టమర్స్ సంబంధించినటువంటి బిల్స్ ఎలా మెయింటైన్ చేయాలని మనం చూడబోతున్నాం. సప్లయర్స్ అంటే ఎవరు అంటే మనకి గూడ్స్ ఇచ్చేటటువంటి వ్యక్తులు మనకి ఏమవుతారు అంటే సప్లయర్స్ అవుతారు. మనం గూడ్స్ ఎవరికన్నా ఇస్తున్నాము అంటే మన దగ్గర గూడ్స్ ఎవరైనా తీసుకుంటున్నారంటే అలాంటి వ్యక్తులు మనకి ఏమవుతారు అంటే కస్టమర్స్ అవుతారండి. సో జనరల్ గా బిజినెస్ లో వీళ్ళ ఇద్దరికి సంబంధించినటువంటి వాళ్ళతోనే మన ట్రాన్సాక్షన్స్ అనేది జరుగుతూ ఉంటుందండి. బిల్స్ అనేది జరుగుతూ ఉంటుంది, రిసిప్ట్స్ అనేది జరుగుతూ ఉంటుంది. అది ఎలా మెయింటైన్ చేయాలి టాలీలో లైవ్ ట్రాన్సాక్షన్స్ అనేది మన టాపిక్. సో దట్ ఈస్ బిల్ వైజ్ డీటెయిల్స్. లైవ్ బిల్స్ ఎలా మెయింటైన్ చేయాలనేది ఇప్పుడు మనం చూడబోతున్నామండి. గో టు ప్రాక్టికల్ ప్రాబ్లము. సో లాస్ట్ క్లాస్లో బ్రేకప్ ప్రాబ్లం అండి. లాస్ట్ ట్రయల్ బ్యాలెన్స్ ని మనం ప్రెసెంట్ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ గా తీసుకొచ్చేటప్పుడు రాజేష్ మురుగాకు సంబంధించినటువంటి అవుట్ స్టాండింగ్ బిల్స్ ని ప్రెసెంట్ ఇయర్ కి ఏ విధంగా క్యారీ ఫార్వర్డ్ చేయాలి, ఆ విధంగా క్యారీ ఫార్వర్డ్ చేసేటప్పుడు లెడ్జర్ స్క్రీన్ లో నుంచి F11 F12 ఆన్ చేసి ఈ ఆప్షన్స్ యాక్టివేట్ చేసుకోవాలి. ఆప్షన్స్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల లాస్ట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ బిల్స్ సంబంధించినటువంటి టేబుల్లో ఉన్నటువంటి బిల్ నెంబర్స్ ని లెడ్జర్ స్క్రీన్ లో వాల్యూతో పాటు ఎలా ఎంటర్ చేసామనేది, దాని కాన్ఫిగరేషన్స్ ఏంటి, ఆప్షన్స్ ఏంటి అనేది మనం డిస్కస్ చేసాము. ఇక్కడ మీకు చూసారు అంటే ప్రాక్టికల్ ప్రాబ్లం ఒకటిని బేస్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తున్నాము. ఈ ప్రాబ్లం మన కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత ఆప్షన్స్ ఏం వేసి పెట్టుకోవాలి, సో దానివల్ల యూస్ ఏంటి, F12 కాన్ఫిగరేషన్లో ఏం ఆప్షన్ ఉండాలి, F11లో ఏం ఆప్షన్స్ ఉన్నాయండి, విత్ స్క్రీన్ షాట్తో సహా ఉందండి. బట్ మీకు ఓన్లీ వీడియోస్ చూస్తే కొంతవరకు అర్థం కాకపోవచ్చు. బట్ విత్ మెటీరియల్తో మీరు అకౌంట్ స్టార్ట్ చేశారు అంటే, ప్రాక్టీస్ చేశారు అంటే 100% వితౌట్ కోచింగ్తో నా యొక్క వీడియోస్తోనే మనం తెలుసుకోవచ్చు. బట్ మీరు ఏం చేయాలి అన్నా ఖచ్చితంగా మీకు ఏముండాలి అంటే మెటీరియల్ అనేది మీ హ్యాండ్లో ఉండాలి అండి. ఇది సబ్జెక్ట్ అనేది థియరిటికల్ కాన్సెప్ట్ కాదు, ప్రాక్టికల్ కాన్సెప్ట్ కాబట్టి ఖచ్చితంగా ప్రాబ్లం అనేది ఉండాలి. లేదంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ని ఓన్గా కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ స్క్రీన్లో కూడా ఎలా ఓపెన్ అవుతుంది ఏంటనేది కూడా మనకి ఇక్కడ స్క్రీన్ షాట్తో సహా ఉంది. దట్ ఈస్ లాస్ట్ ఇయర్ బిల్స్ని ప్రెసెంట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేసే ప్రాసెస్ ఏ విధంగా చేయాలనేది లాస్ట్ డే క్లాస్లో మనం డిస్కస్ చేసాము. బట్ ప్రెసెంట్ క్లాస్లో వచ్చేసి డీటెయిల్స్ ఎలా మెయింటైన్ చేయాలనేది ఇప్పుడు చూడబోతున్నాం అండి. దట్ ఈస్ బిల్ వైజ్ డీటెయిల్స్. ఓకే, ఇందులో కొద్దిగా థియరీ కాన్సెప్ట్ అనేది మనకు ఉంది, అది కొద్దిగా రఫ్గా మనం డిస్కస్ చేద్దాము. ఓకే, అది ఎలా ఏంటి అనేది ఒకసారి చూద్దాము. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మీకు ఇక్కడ సో బిల్ వైజ్ డీటెయిల్స్ అంటే అర్థం ఏంటి అనేది లైవ్ బిల్స్ అండి. టాలీలో లైవ్ బిల్స్ మెయింటైన్ చేసేటప్పుడు మనం కొంచెం థియరీ కాన్సెప్ట్ అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలండి. అది ఏంటి అంటే టైప్ ఆఫ్ రెఫరెన్స్ అనేది అడుగుతుంది, చాలా ఇంపార్టెంట్ అండి. సో మనం ట్రాన్సాక్షన్స్ ఏదన్నా సరే లైవ్లో ఎంటర్ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా ఇక్కడ టైప్ ఆఫ్ రెఫరెన్స్ అనేది ఉంటుంది, అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుందండి. అదేంటి అంటే న్యూ రెఫరెన్స్, అగైన్స్ రెఫరెన్స్, ఆన్ అకౌంట్ అండ్ అడ్వాన్స్, 4 ఆప్షన్స్ ఉంటాయి. ప్రెసెంట్ మనకి థర్డ్ ఫోర్త్ నీడ్ కాదు, అది ఫ్యూచర్లో డిస్కస్ చేద్దాము. న్యూ రెఫరెన్స్, అగైన్స్ రెఫరెన్స్ అని చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు మనం న్యూగా ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుంది, ఫస్ట్ టైం ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ చేస్తున్నాము అంటే పర్చేస్ కానీ సేల్స్ కానీ ఎప్పుడు కానీ ఫ్రెష్గానే జరుగుతుంది. పర్చేస్ చేసి ఒకసారి పర్చేస్ చేసాము అంటే అది అయిపోయింది, మళ్ళీ ఇంకోసారి న్యూగా మళ్ళీ పర్చేస్ చేస్తాం. సేల్స్ అంటే ఒకసారి మన ప్రోడక్ట్ అమ్మాము అంటే అయిపోతుంది, మళ్ళీ ఇంకోటి చేయాలంటే మళ్ళీ ఇంకో సేల్స్ ఎంట్రీ వేయాలండి. అంటే పర్చేసెస్ ఎప్పుడు కూడా ఫస్ట్ మనకి న్యూగా ట్రాన్సాక్షన్ డైరెక్ట్గా జరుగుతుందండి. అందువల్ల పర్చేస్ సేల్స్ అనే ట్రాన్సాక్షన్స్ ఈ ఓచెస్ మనం క్రియేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా టైప్ ఆఫ్ రెఫరెన్స్ అనేది న్యూ రెఫరెన్సే తీసుకోవాలి. ఫస్ట్ టైం ఒక ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంది అంటే ఆ ట్రాన్సాక్షన్స్ లైవ్లో రికార్డ్ చేసేటప్పుడు, ఎంటర్ చేసేటప్పుడు మనం న్యూ రెఫరెన్స్ అనేది తీసుకోవాలి. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అగైన్స్ రిఫరెన్స్ అంటే అర్థం ఏంటి అంటే అగైన్స్ అంటే తర్వాత అని అర్థం అండి. అంటే ఒక ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత దానికి రిలేటెడ్గా ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ మనం రికార్డ్ చేస్తున్నాము అంటే
ఆ ట్రాన్సాక్షన్స్ మనం ఏ టైప్ ఆఫ్ రెఫరెన్స్ తీసుకోవాలి అంటే అగైన్స్ రెఫరెన్స్ అనేది తీసుకోవాలండి. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎందుకు అంటే ఎగ్జాంపుల్ చూడండి, పర్చేస్ చేసిన తర్వాతే మనం పేమెంట్ చేస్తామండి. సేల్ చేసిన తర్వాతే మనం రిసీవ్ చేసుకుంటామండి. అదే పర్చేస్ చేసిన తర్వాత మనం పర్చేస్ రిటర్న్ చేస్తాం. సేల్ చేసిన తర్వాత మనకు సేల్స్ రిటర్న్స్ వస్తాయి. అంటే ఎప్పుడు కూడా మనకి ఈ డెబిట్ నోటు, క్రెడిట్ నోటు, పేమెంట్, రిసిప్ట్, ఈ 4 ట్రాన్సాక్షన్స్ టాలీలో మనం రికార్డ్ చేసేటప్పుడు టైప్ ఆఫ్ రెఫరెన్స్ మనం అకౌంట్స్ రెఫరెన్స్ తీసుకోవాలి. ఈ 2 పాయింట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఆన్ అకౌంట్ అనేది మన బిల్ నెంబర్ స్పెసిఫిక్ గా మనకు తెలియనప్పుడు ఈ ఆన్ అకౌంట్ అనేది తీసుకుంటాము. బట్ ఆన్ అకౌంట్ తీసుకున్నప్పుడు బిల్ నెంబర్స్ అనేది మళ్ళీ మనం పేమెంట్ రిసీవ్ చేసేటప్పుడు మనమే గుర్తుపెట్టుకొని ఇవ్వాలండి. అది ఆన్ అకౌంట్. అగైన్స్ట్ అంటే ముందుగా మనం ఏదైనా ఎవరికైనా పేమెంట్ చేసినా, లేదా ముందుగా మనం ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నా, అలాంటి టైంలో మన ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేయాలంటే ఈ అడ్వాన్స్ రెఫరెన్స్ అనేది తీసేసుకుంటామండి. సో ఈ బిల్ బై డీటెయిల్స్ చాప్టర్ మీకు అర్థం అవ్వాలి అంటే చాప్టర్ 13లోనే థియరిటికల్గా చాలా మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయండి. ఇది మీరు అర్థం చేసుకుంటేనే ప్రాక్టికల్ ప్రాబ్లం అనేది మీకు ఈజీ అవుతుందండి. సో అకౌంటింగ్ వచ్చర్స్ అంటే ఓన్లీ లెడ్జర్స్ని బేస్ చేసుకొని వచ్చర్స్ ఎలా మెయింటైన్ చేయాలనేది మన టాపిక్ అండి. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంది, మనం గుర్తుపెట్టుకోవాలండి. ఒకటి F2 డేట్ అండి, అంటే చేంజ్ వచ్చర్ డేట్, సింగిల్ డేట్ చేంజ్ చేయాలనుకుంటే F2 మనం యూజ్ చేస్తాము. పీరియడ్ అంటే ఫ్రమ్ డేట్ టు డేట్ మనకి నీడ్ అయినటువంటి జనరల్ ఇది రిపోర్ట్స్లో యూజ్ చేస్తాము. ఇది వచ్చేసి క్రియేషన్లో యూజ్ చేస్తాం. క్రియేషన్లో అంటే పర్టికులర్గా డేట్ అండి, 1వ తారీఖు ఎంట్రీ చేస్తున్నామా, 2వ తారీఖు చేస్తున్నామా, 3rd, 4th, 5th అనే మనం ఓచర్ క్రియన్లోకి వెళ్ళిన తర్వాత ఏ రోజు మనం ట్రాన్సాక్షన్ చేస్తున్నామో ఆ రోజు డేట్ మనం చేంజ్ చేసుకోవాలంటే షార్ట్ కట్ కి అంటే F2 అండి. తర్వాత కరెంట్ పీరియడ్ అంటే ఏంటంటే ఆల్రెడీ మనం బ్యాలెన్స్ షీట్ రిపోర్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు 1st ఏప్రిల్ 31st ఫ్రమ్ డేట్ టు డేట్ ఇవ్వాల్సిన అవసరం వచ్చినప్పుడు ఒక స్క్రీన్ లో మనం ఆల్ట్ F2 అనే షార్ట్ కట్ కి యూజ్ చేసి 2 డేట్స్ మనం యూజ్ చేసి మిడిల్ లో ఆ ట్రాన్సాక్షన్స్ ఏమేమి ఉన్నాయనేది తెలిసిపోతుందండి. ఆల్ట్ F2 జనరల్గా మన రిపోర్ట్స్లో ఎక్కువగా యూజ్ చేస్తారండి. తర్వాత F4 కాంట్రా వాచర్ అనేసి ఉందండి. వాచర్స్ అంటే ఎవిడెన్స్, జర్నల్ ఎంట్రీస్ అని కూడా చెప్పొచ్చు. జర్నల్ ఎంట్రీస్ అన్నా, వాచర్స్ అన్నా, ఎవిడెన్స్ అన్నా, ప్రూఫ్ అన్నా, బిల్ అన్నా, రిసిప్ట్ అన్నా మీనింగ్ ఒకటే. ఇందులో కాంట్రా అనేటటువంటి ని మనం ఏ పర్పస్ యూజ్ చేస్తాం అనేది ఇక్కడ చెప్పాడండి. కాంట్రా వాచర్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే బ్యాంక్లో ఏదైనా క్యాష్ మనం డిపాజిట్ చేసినా, బ్యాంకులో నుంచి మన అమౌంట్ విత్డ్రా చేసినా, లేదంటే క్యాష్ టు క్యాష్ ట్రాన్సాక్షన్ చేసినా, లేదా క్యాష్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసినా కూడా ఈ కాంట్రా వాచర్ అనేది యూజ్ చేస్తారండి. అంటే క్యాష్, బ్యాంక్ అనే 2 లెడ్జర్స్ ఏ ట్రాన్సాక్షన్లో అయినా ఇన్వాల్వ్మెంట్ అయితే అలాంటి లెడ్జర్స్ ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి ట్రాన్సాక్షన్స్ ని టాలీలో మనం ఏ వచ్చర్లో యూజ్ చేస్తాము అంటే F4 కాంట్రా వచ్చర్లో యూజ్ చేస్తారండి. 4 సిచ్యువేషన్ లో గుర్తుపెట్టుకోండి. క్యాష్ టు బ్యాంక్ అన్నా, అంటే క్యాష్ బ్యాంక్ లో మనం డిపాజిట్ చేసిన, లేదా బ్యాంక్ టు క్యాష్ అంటే మనం బ్యాంక్ నుంచి క్యాష్ విత్డ్రా చేసిన, లేదంటే క్యాష్ టు క్యాష్ అంటే మెయిన్ క్యాష్ లో నుంచి పెట్టి క్యాష్ అమౌంట్ అనేది ఒకసారి ట్రాన్స్ఫర్ చేస్తామండి. అంటే మేజర్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఏం చేస్తారంటే క్రోర్స్ లో బిజినెస్ జరుగుతూ ఉంటుంది, అలాగే చిన్న చిన్న అమౌంట్స్ కూడా కొన్ని ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మెయిన్ పిట్టి క్యాష్ నుంచి కాకుండా మెయిన్ క్యాష్ లో నుంచి పిట్టి క్యాష్ కి కొంచెం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారండి. అలాంటి సిచ్యువేషన్ లో కూడా ఈ కాంట్రా వచ్చని యూజ్ చేసి మెయిన్ క్యాష్ లో తగ్గించి పిట్టి క్యాష్ లో పెంచుకోవడానికి యూజ్ చేస్తారు. లేదంటే ఒక బ్యాంక్ లో మన అమౌంట్ ఉంటుంది, ఆ బ్యాంక్ లో మనకు అమౌంట్ నుంచి కొంత అమౌంట్ తీసి వేరే బ్యాంక్ లో మనం ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాం, దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ మెయింటైన్ చేయాలి అనుకుంటే, ఓచర్ మెయింటైన్ చేయాలనుకుంటే ఈ కాంట్రా వచ్చర్ అనేది యూజ్ చేస్తారు. బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగిన, క్యాష్ టు క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగిన, సో బ్యాంక్ నుంచి క్యాష్ మనం విత్డ్రా చేసిన, మనం బ్యాంక్ లో క్యాష్ డిపాజిట్ చేసిన, ఈ 4 సిచ్యువేషన్స్ లో మాత్రమే ఈ కాంట్రా వచ్చర్ అనేది మనం యూజ్ చేస్తామండి. అది మన కింద ఉంది, ప్రాక్టికల్ ప్రాబ్లమ్ ఆ ట్రాన్సాక్షన్ ఉంది, అది వేసినప్పుడు మీకు క్లారిటీ వస్తుందండి. తర్వాత ట్రాన్సాక్షన్ ఏంటి అంటే పర్చేస్ అండి, F9 షార్ట్ కట్ కి ఉంది. అదేవిధంగా సేల్ చేయాలి అంటే F8 షార్ట్ కట్ కి యూజ్ చేస్తారు. పర్చేస్ రిటర్న్స్ అండి, మనం కొన్న స్టాక్ ని మనం రిటర్న్ చేస్తున్నాము అంటే అప్పుడు మనం ఏ వచ్చి యూజ్ చేస్తాము అంటే డెబిట్ నోట్ అని వచ్చి యూజ్ చేస్తాం. దాని షార్ట్ కట్ కి ఏంటి అంటే ఆల్ట్ F5. అదే క్రెడిట్ నోట్ షార్ట్ కట్ కి ఏంటి అంటే ఆల్ట్ F6 అండి. ఇది ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనం సేల్ చేసిన తర్వాత స్టాక్ మనకు రిటర్న్ వస్తుంది అంటే అలాంటప్పుడు మనం యూజ్ చేసేటటువంటి ఓచర్ ఏంటి అంటే క్రెడిట్ నోట్ అనే ఓచర్ యూజ్ చేస్తాం. క్రెడిట్ నోట్ అనే ఓచర్ ఏ పర్పస్ యూజ్ చేస్తాము అంటే సేల్స్ రిటర్న్స్ కి యూజ్ చేస్తాము. బట్ ఆ ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి ఎవిడెన్స్ మనం ఓచర్స్ లో రికార్డ్ చేయాలి అనుకుంటే షార్ట్ కట్ కి ఏంటి అంటే
Alt F6 అండి. తర్వాత మనం ఎవరికైనా పేమెంట్ చేయాలి అన్నా, అమౌంట్ ఎవరికైనా ఇవ్వాలి అన్నా, లేదంటే మనం ఏదైనా అమౌంట్ ఎక్స్పెన్సెస్ స్పెండ్ చేస్తున్నాము అంటే అలాంటప్పుడు మనం యూస్ చేసే ఓచర్ నేమ్ ఏంటి అంటే F5 అండి. తర్వాత మనకు అమౌంట్ ఇన్కమ్స్ మనకి ఏదైనా వస్తుంది అంటే, డబ్బులు మనకు వస్తున్నాయి అంటే అలాంటప్పుడు మనం యూజ్ చేసేటటువంటి ఓచర్ ఏంటి అంటే F6 అండి. సో నెక్స్ట్ జర్నల్ ఎంట్రీ అంటే అడ్జస్ట్మెంట్ ఎంట్రీ పర్పస్ కోసం ఈ ఓచర్ యూజ్ చేస్తారు. జర్నల్లో వచ్చేసి నో క్యాష్ అండ్ నో బ్యాంక్ అండి. క్యాష్ కానీ బ్యాంక్ కానీ లేనటువంటి ఏదైనా ట్రాన్సాక్షన్స్ మనకి జరుగుతూ ఉంది అంటే అలాంటప్పుడు మనం యూజ్ చేసేటటువంటి ఓచర్ నేమ్ ఏంటి అంటే F7 జర్నల్ ఓచర్ యూజ్ చేస్తారండి. సో ఈ జనరల్గా రఫ్గా ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ చేసుకోండి. మీకు మెటీరియల్ మీరు యూట్యూబ్లో చూసి టాపిక్ నేర్చుకోవాలనుకుంటున్నారు అంటే యూట్యూబ్లో డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది, నాకు ఫోన్ చేశారు అంటే ఈ టాపిక్ సంబంధించినటువంటి మెటీరియల్ నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. అప్పుడు వీడియో చూస్తూ ఈ మెటీరియల్ మీరు మీ బుక్లో రికార్డ్ చేసుకుంటే రాసుకుని ప్రాక్టీస్ చేసి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో ఇంకా ఈ వచ్చేసి మనం ప్రాక్టికల్గా చేసేటప్పుడు ఇంకొంచెం డెప్త్గా డిస్కస్ చేద్దాము. కాంట్రా వచ్చరికి స్పెసిఫిక్గా ఇక్కడ మనకి కింద కూడా అగైన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. పైన నేను చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్ కింద రైటింగ్ రూపంలో ఇచ్చారు. మీరు దాన్ని ఒకసారి చూసారంటే క్లారిటీ వస్తుందండి. ఓకే, జనరల్గా మనం ఓచర్ క్రియేట్ చేయాలి అంటే పాత్ ఏంటి అనేది కూడా ఇక్కడ మెటీరియల్ ఇచ్చాను నేను. సో అదేవిధంగా పేమెంట్ ఓచర్ అంటే ఏంటి, అదేవిధంగా మళ్ళీ మన పేమెంట్ ఓచర్కి వెళ్ళాలంటే దాని పాత్ ఏంటి, రిసిప్ట్ ఓచర్ అంటే మీనింగ్ ఏంటి, దాని యొక్క పాత్ ఏంటి, అదేవిధంగా సేల్స్ ఓచర్ అంటే మీనింగ్ ఏంటి, దాని యొక్క పాత్ ఏంటి, అదేవిధంగా F9 అంటే పర్చేస్ ఓచర్ అంటే ఏంటి, దాని యొక్క పాత్ ఏంటి. సో అదేవిధంగా ఇక్కడ మనకి ఈ రెండు మోడ్స్ ఉంటాయండి. షార్ట్ కట్ కి Ctrl+H అనేది ఉంటుంది. ఇది ప్రాక్టికల్ గా చెప్పేటప్పుడు మీకు ఒకసారి క్లారిటీ వస్తుంది, చూసుకోండి. బట్ ఇదంత ఈజీ టాపిక్ అయితే కాదు, అలాగని ఎంత కష్టమైన టాపిక్ అయితే కాదు. ఇది ఖచ్చితంగా మన స్టెప్స్ ఫాలో అవుతేనే మనకి క్లారిటీ అనేది వస్తుందండి. సో ఇది జనరల్గా వోచర్ సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్స్. తరువాత దీని ఒక టేబుల్ రూపంలో ఇచ్చామండి. ఈ టేబుల్ చాలా 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 ఇంపార్టెంట్. ఈ టేబుల్ నేను ఒకవేళ మీకు నీడ్ అయితే వాట్సాప్లో నాకు ఈ వీడియో చూసిన తర్వాత ఈ మెటీరియల్ కావాలంటే నాకు చెప్పారంటే నేను ఫార్వర్డ్ చేస్తాను. ఫార్వర్డ్ చేసిన తర్వాత ఈ పేజ్ ప్రింట్అవుట్ తీసుకొని మీరు ఇంట్లో ఏదన్నా బోర్డు మీద అతికించుకొని, తలుపు మీద అతికించుకొని ప్రతిరోజు ఈ టేబుల్ కానీ చూస్తూ ఉన్నారు అంటే ఆటోమేటిక్గా వోచర్స్ సంబంధించినటువంటి డయాగ్రామ్ అనేది మీ మైండ్లో ఫిక్స్ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మనము రికార్డ్స్ అనేది చేయొచ్చండి. సో చూడండి, క్లియర్గా చూడండి, మీకు ఈజీ వే అండర్స్టాండింగ్ వచ్చేసి సంబంధించినటువంటి టేబుల్ అండి. సో ఇక్కడ మనకి స్టాక్ ఆర్ గూడ్స్ మనం అమ్ముతున్నాము అంటే మనం ఏ వచ్చలు యూజ్ చేస్తాము అంటే ఇక్కడ మనకి పర్చేస్ వచ్చారు, సారీ ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉందండి, సెల్లింగ్ పర్పస్ కాదు ఇది, సారీ. ఇది పర్చేస్ పర్పస్ కోసం మనం ఇది యూజ్ చేస్తామండి. అదేవిధంగా పర్చేస్లో కూడా స్టాక్ ఆర్ గూడ్స్ మనం వస్తువులు ఏదైనా అమ్ముతున్నాము అంటే క్యాష్ కానీ చెక్ కానీ మనం సేల్ చేస్తున్నాము అంటే F9 పర్చేస్ వచ్చి యూజ్ చేస్తాము. అదే క్రెడిట్ అంటే అప్పుగా కానీ మనం ఎవరికైనా అమ్ముతున్నాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్కి బాలుకి అంటే ఎవరికైనా అప్పుగా మనం అమ్ముతున్నాము అంటే కూడా F9 పర్చేస్ వచ్చి యూజ్ చేస్తామండి. బాగా గుర్తుపెట్టుకుని స్పెసిఫిక్గా స్టాక్ డీటెయిల్స్ మనం స్టాక్ ఆర్ గూడ్స్ అన్నది ఏం స్టాక్ అని స్పెసిఫిక్గా చెప్పకపోతే, స్టాక్ నేమ్ లేకుండా మనం ఓచర్స్ మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు మనం రెండు రకాలుగా మెయింటైన్ చేస్తాం. ఒకటి డబ్బుల కన్నా అమ్ముతాము, లేదంటే అప్పుగా అన్నా అమ్ముతాం. అలాంటి సిచ్యువేషన్ మన అరైజ్ అయినప్పుడు దానికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ మనం రికార్డ్ చేయాలంటే టాలీలో ఏ వచ్చి యూజ్ చేస్తాము అంటే F9 పర్చేస్ వచ్చి యూజ్ చేస్తాం. క్యాష్ సేల్స్ ఆర్ క్రెడిట్ సేల్స్ అండి. క్యాష్ సేల్స్ అంటే డబ్బులు అప్పటికప్పుడే వస్తుంది, క్రెడిట్ సేల్స్ అంటే మనం అమ్మేస్తాం, ఫ్యూచర్లో అమౌంట్ తీసుకుంటాం. దీనికి సంబంధించి ప్రాక్టికల్ కింద ఉంది మనకి ప్రాబ్లమ్, అది చేసినప్పుడు ఇంకా మీకు అర్థమవుతుంది. ఒకవేళ అసెట్స్ ఏదైనా ఉన్నాయి, స్పెసిఫిక్గా ఐటమ్ నేమ్ మనం ఏదైనా పర్చేస్ చేస్తున్నాము అంటే, లేదంటే మనం మనం పర్చేస్ చేస్తున్నాము అంటే అలాంటి సిచ్యువేషన్లో మనం అసెట్ని అమ్మేటప్పుడు క్యాష్ కానీ చెక్ అంటే బ్యాంక్ చెక్ ఇవ్వడం అండి. సో చేస్తున్నాము అంటే F5 పేమెంట్ వచ్చర్లో మనం ట్రాన్సాక్షన్ ఎంటర్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, స్పెసిఫిక్గా స్టాక్ డీటెయిల్స్ తెలియనప్పుడు మనం క్యాష్కి పర్చేస్ చేసినా లేదంటే క్రెడిట్కి పర్చేస్ చేసినా కూడా మనం F9 షార్ట్ కట్కి యూజ్ చేసుకొని పర్చేస్ వచ్చర్లో రికార్డ్ చేయాలి. తర్వాత మనము ఒకవేళ అసెస్ని ఏదైనా ప్రోడక్ట్ థింక్ ఏదైనా అమ్ముతున్నాము, స్పెసిఫిక్గా ఐటమ్ నేమ్ అమ్ముతున్నాము
సారీ కొంటున్నాము అంటే అలాంటి సిచ్యువేషన్లో మన క్యాష్ కానీ ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తున్నాము అంటే F5 పేమెంట్ వచ్చర్లో వేయాలి. అదేవిధంగా మన క్రెడిట్ కానీ అప్పుగా ప్రోడక్ట్ మనం పర్చేస్ చేస్తున్నాము అంటే అలాంటి సిచ్యువేషన్లో F7 షార్ట్ కట్ కీ అనేది యూస్ చేయాలండి. కొన్ని షార్ట్ కట్ కీ సిచ్యువేషన్ బట్టి అన్నిటికి కూడా యూస్ చేస్తాము. అది ఈ టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. పైన పర్చేస్ టేబుల్ ఎలాగో ప్రాసెస్, అదేవిధంగా సేల్ చేసినప్పుడు దాని యొక్క ప్రాసెస్ అనేది ఇక్కడ ఉంటుందండి. సో నెక్స్ట్ వన్ ఇది ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ టేబుల్ ఖచ్చితంగా మీరు ప్రింట్అవుట్ తీసుకొని మీరు మీ ఇంటి దగ్గర దేనిపైన గోడ పైన అతికించి పెట్టుకున్నారు అంటే దాన్ని చూసిన వెంటనే వచ్చే స్ట్రక్చర్ అనేది మీకు చాలా అర్థమైపోతుంది. ఇది క్రోర్స్ టర్న్ ఓవర్ బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ ఓచర్స్ లేకుండా ట్రాన్సాక్షన్స్ అనేది ఉండదు. టాలీలో ఆ ట్రాన్సాక్షన్స్ చేయడానికి కావాల్సినటువంటి షార్ట్ కట్ కీస్, ఓచర్ యొక్క షార్ట్ కట్ కీస్, ఆ ఓచర్ నేమ్స్ ఎప్పుడు ఎలా యూస్ చేస్తాము అనేటటువంటి స్ట్రక్చర్ ఈ టేబుల్లో మీకు అర్థమైపోతుందండి. సో లేదంటే ఇక్కడ థియరిటికల్గా ఉంటుంది, ఆ థియరిటికల్గా కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ 2 పేజెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ నుంచే మనకి లైవ్ అకౌంట్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ టాపిక్ పూర్తిగా అర్థమైంది అంటే ఆటోమేటిక్గా జాబ్లో జాయిన్ అవ్వడానికి మనకి ఎలిజిబిలిటీ వచ్చినట్లే. ఓకే, సరే అండి. ఇది బిల్వేర్ డీటెయిల్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి థియరిటికల్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అండి. సో ఇప్పుడు లైవ్గా ఒక ట్రాన్సాక్షన్ మనం ఎలా రికార్డ్ చేయాలనేది ఇప్పుడు మనం చూడబోతున్నామండి. ఇక్కడ చూసారు అంటే ద ఫాలోయింగ్ ఆర్ ద ప్రెసెంట్ ఇయర్ బిల్స్ ఆర్ కరెంట్ ఇయర్ బిల్స్ అని కూడా మనం తీసేసుకోవచ్చండి. కరెంట్ ఇయర్ బిల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్రాకెట్లో నేను ఏం చేస్తున్నా అంటే లైవ్ బిల్స్ అని కూడా తీసేసుకుంటున్నానండి. లైవ్ బిల్స్ ఎలా మెయింటైన్ చేయాలనేది మనం చూడబోతున్నాం. ఓకే, ఫస్ట్ ఒక ట్రాన్సాక్షన్ ఏమి ఇచ్చాడు అంటే నిహారిక ప్రైవేట్ లిమిటెడ్ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ క్యాపిటల్ అని చెప్తున్నాడు. అంటే నిహారిక ప్రైవేట్ లిమిటెడ్ అనేటటువంటి వాళ్ళు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు. ఆ బిజినెస్ స్టార్ట్ చేయడానికి క్యాపిటల్ ఎంత ఇన్వెస్ట్ చేశారు అంటే 5 lakhs ఇన్వెస్ట్ చేశారండి. ఫస్ట్ దీనికి సంబంధించినటువంటి జర్నల్ ఎంట్రీ అనేది మనకి తెలియాలి. జర్నల్ ఎంట్రీ మనకు తెలియాలి అంటే నేను ఆల్రెడీ బేసిక్ క్లాస్ కామర్స్ స్టూడెంట్స్కి అయితే ఇది క్లారిటీగా అర్థమవుతుంది అండి. నాన్ కామర్స్ స్టూడెంట్ అయితే బేసిక్ చాప్టర్స్ విన్న తర్వాతే అర్థమవుతుంది. ప్రజెంట్ అయితే నేను బేసిక్ టాపిక్స్ అనేది డిస్కస్ చేయలేదు వీడియోస్లో. కామర్స్ స్టూడెంట్స్ని బేస్ చేసుకొని వీడియో చేస్తున్నానండి. సో నెక్స్ట్ వెర్షన్లో కామర్స్ స్టూడెంట్ అకౌంటింగ్ బేసిస్ కూడా చెప్తాను. అది చూస్తే కామర్స్ స్టూడెంట్స్కి కాకుండా నాన్ కామర్స్ స్టూడెంట్స్ కూడా ఈజీగా అర్థమవుతుందండి. సో అక్కడ ఏమి ఇచ్చారు, నిహారిక స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రాన్సాక్షన్ ఉందండి. ట్రాన్సాక్షన్కి ఎక్స్ప్లెనేషన్ నేను మీకు ఇవ్వబోతున్నాను ఇక్కడ. సో నిహారిక స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ అంటున్నారండి. సో ఫస్ట్ మనకి ఇది కంపల్సరీ ట్రాన్సాక్షన్ అండి. సో ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేస్తున్నామంటే మస్ట్ అండ్ షుడ్ ఈ ట్రాన్సాక్షన్స్ అనేది ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుందండి. సో ఇన్ బిజినెస్ మస్ట్ అండ్ షుడ్ మాస్టర్షిప్ ఎన్రోల్మెంట్ అనేది ఉంటుంది. ఈ ట్రాన్సాక్షన్ లేకుండా మనకి బిజినెస్ అనే ట్రాన్సాక్షన్ అనేది ఉండనే ఉండదండి. సో మనకి ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ క్వశ్చన్ పేపర్లో ఈ యొక్క ట్రాన్సాక్షన్ లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది 100% ఉండదండి. సో మనకి ఎవ్రీ ట్రాన్సాక్షన్లో మనకి 2 ఆస్పెక్ట్స్ ఉంటుందండి. ఒకటి ఈ ట్రాన్సాక్షన్లో మనకి ఇది స్టాండర్డ్ లెడ్జర్ అండి. సో ఇందులో ఏమేమి ఉంది అంటే క్యాపిటల్ అనేటటువంటి లెడ్జర్ మస్ట్ షుడ్గా ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటుంది. ఓకేనా. తర్వాత నిహారిక ప్రైవేట్ లిమిటెడ్ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ క్యాపిటల్ అంటున్నాడు కాబట్టి 5 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి నిహారిక ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ మనం స్టార్ట్ చేస్తున్నామండి. సో నిహారిక అనేటటువంటి పర్సన్ ఎవరు అంటే ఓనర్ బుక్స్ లో రికార్డ్ చేయకూడదు కాబట్టి ఓనర్ నేమ్ బదులుగా మనకి ఇక్కడ ఏం చేస్తారు అంటే క్యాపిటల్ అని ఉంటుంది. 2 ఆస్పెక్ట్స్ ఎవరి కాన్సెప్ట్ లో ఉంటుంది. ఇది స్టాండర్డ్ గా ఉంటుంది. క్యాపిటల్ ఒక లెడ్జర్ ఉంది. తర్వాత క్యాపిటల్ ఏ రూపంలో ఇచ్చారు మనకి ఇక్కడ క్యాష్ రూపంలో ఇచ్చారండి. సో క్యాపిటల్ అనేటటువంటి ఒక ఆస్పెక్ట్, క్యాష్ అనేటటువంటి ఒక ఆస్పెక్ట్ ఉంటుంది మనకి. సో ఇప్పుడు ఈ క్యాపిటల్ అనే దానికి క్యాపిటల్ అకౌంట్ అనేది ఒక ఆస్పెక్ట్ ఉంది. దాని తర్వాత క్యాష్ అనేటటువంటి ఆస్పెక్ట్ అనేది ఒకటి ఉందండి. సో ఈ క్యాష్ ఆర్ క్యాపిటల్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి లెడ్జర్స్ అండి. ఇది కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటేనే అర్థమవుతుంది. మళ్ళీ చెప్తున్నానండి. సో క్యాపిటల్ అనేది మనం ఏ అకౌంట్ కింద తీసుకుంటాము అంటే
పర్సనల్ అకౌంట్ కింద తీసేసుకోవాలి. సో ఏ అకౌంట్ కింద తీసుకుంటాము? పర్సనల్ అకౌంట్ కింద తీసేసుకుంటాము. అదే అదే విధంగా పర్చేస్ క్యాష్ అనేది ఏ అకౌంట్ కింద తీసుకుంటాము అంటే, ఈ అకౌంట్ మనం ఐడెంటిఫై చేసేటటువంటి నాలెడ్జ్ మనకి రావాలి. అది రావాలి అంటే బేస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో పర్సనల్ అకౌంట్ క్యాపిటల్ అంటే ఇండైరెక్ట్ గా డూప్లికేట్ ఆఫ్ ఓనర్ నేమ్ అండి. క్యాపిటల్ అంటే అర్థం ఏంటి? డూప్లికేట్ ఆఫ్ ఓనర్ నేమ్. బాగా గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ అనేది డూప్లికేట్ ఆఫ్ ఓనర్ నేమ్ కింద మనం ట్రీట్ చేస్తామండి. టెక్స్ట్ సరే, నో ప్రాబ్లం. ఇక్కడ మనకి డూప్లికేట్ ఆఫ్ ఓనర్ నేమ్ అండి, క్యాపిటల్ అంటే గుర్తుపెట్టుకోండి. సో పర్సనల్ అకౌంట్ యొక్క ఫార్ములా ఏంటి అంటే, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. సో రియల్ అకౌంట్ ఫార్ములా ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్ అండి. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మనకి ఫస్ట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే, అది ఏం అకౌంట్ కింద తీసేసుకుంటూ అకౌంట్ లెడ్జర్స్ అకౌంట్ అకౌంట్స్ ఏంటని డిస్కస్ చేసాం, వాటి రూల్స్ అప్లై చేసేసాము. ఇప్పుడు మనం ఇక్కడ జర్నల్ ఎంట్రీ ప్రిపేర్ చేయాలండి. సో జర్నల్ ఎంట్రీ ఎలా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. జర్నల్ ఎంట్రీ ఎలా ప్రిపేర్ చేస్తాం అనేది ఒకసారి దీనికి డిస్కషన్ చేద్దాము. ఓకే. సో స్టార్టెడ్ బిజినెస్ అంటే క్యాపిటల్ అనేది ఓనర్ ఇస్తున్నాడు అండి, గివర్. సో గివర్ కాబట్టి ఏం చేయాలి మనము? ఫస్ట్ డెబిట్ చేయాలా, క్రెడిట్ చేయాలంటే క్రెడిట్ చేయాలండి. సో మన ఇక్కడ మనకి గివర్ని ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. ఓకే. ఆప్షన్స్. సో గివర్ కాబట్టి గివర్ ఏం చేస్తాము అంటే ఇక్కడ క్రెడిట్ చేస్తాము. క్యాష్ అనేది కమ్స్ ఇన్ కాబట్టి ఏం చేయాలి అంటే డెబిట్ చేయాలండి. సో ఫార్ములా అదేగా చెప్తుంది మనకి, అందువల్ల దాన్ని ఏం చేస్తాము అంటే డెబిట్ చేస్తాం. అప్పుడు జనరల్ ఎంట్రీ ఏమొస్తుంది మనకి అంటే, క్యాష్ అకౌంట్స్ డెటార్. క్యాష్ అకౌంట్స్ డెటార్ అంటారండి. క్యాష్ అకౌంట్స్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్ అనేసి మనం తీసేసుకోవాలి. ఓకే. టు క్యాపిటల్ అకౌంట్ అని తీసేసుకుంటామండి. సో ఇక్కడ మనకి క్యాపిటల్ అనేది క్యాష్ అనేది ఎంట్రీ ప్యాటర్న్ మనం ఎట్లా అంటే అట్లా రాయకూడదండి, ఇలాగే రాయాలి. ఓకే. సో అమౌంట్ ఆటోమేటిక్గా యాస్టీజ్గా మనకి ఇక్కడ అమౌంట్ ఎంత అంటే 5 lakhs ఇచ్చారు కాబట్టి 5 lakhs ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా మనం ఏం చేస్తాము అంటే 5 lakhs అనేది రాసేసుకుంటాం. సో నరేష్ బీయింగ్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్, స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ అనేది మనం నరేషన్ అనేది రికార్డ్ చేసేస్తాము. నరేషన్ అనేది ఒక చాయిస్ అండి, మీరు ఓన్గా రాసుకోవచ్చు, గుర్తుపెట్టేసుకో. ఇది ట్రాన్సాక్షన్, ఇది లైవ్ ట్రాన్సాక్షన్ అండి. అంటే మనం ట్రాన్సాక్షన్లో లైవ్గా అకౌంట్స్ మెయింటైన్ చేయాలి అనుకున్నప్పుడు, ఫిజికల్గా మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు ఇది ప్రాసెస్. ఈ యొక్క జర్నల్ ఎంట్రీని మనం టాలీలో ఎలా మెయింటైన్ చేయాలనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం అండి. ఓకే. సో ఇది చాలా ఇంపార్టెంట్ పెట్టుకోండి. ఎందుకు అంటే నేను డైరెక్ట్గా వాచర్లోకి వెళ్ళి ట్రాన్సాక్షన్ చెప్పాను అంటే ఏది డెబిట్ ఏది క్రెడిట్ అనేది కొంచెం క్లారిటీ ఉండదు. కాబట్టి నేను విత్ ఫార్ములాస్ని యూస్ చేసుకొని జర్నల్ ఎంట్రీ అనేది ఫిజికల్గా ఏ విధంగా ఉంటుంది అనేది మనం క్రియేట్ చేసేసుకున్నామండి. అది యాక్చువల్గా అయితే మీరే దాన్ని ఆటోమేటిక్గా చేసుకోవాలి. డైరెక్ట్గా ట్రాన్సాక్షన్ చూసిన వెంటనే మనం ఏది డెబిట్ ఏది క్రెడిట్ ఐడెంటిఫై చేసే నాలెడ్జ్ వచ్చింది అంటే డైరెక్ట్గా మనం ఇక్కడ ఓచర్ క్రియేట్ చేయాలంటే ఎక్కడికి వెళ్తాము అంటే ట్రాన్సాక్షన్స్లో ఓచర్కి వెళ్ళాలండి. సో మన లాస్ట్ క్లాస్లో మనం లెడ్జర్ క్రియేట్ చేయాలంటే క్రియేట్కి వెళ్తాము, అదేవిధంగా గ్రూప్ క్రియేట్ చేయాలంటే కూడా క్రియేట్కి వెళ్తాం.
అదేవిధంగా మనం క్రియేట్ చేసిన దాన్ని చూడాలి అనుకున్నా, చేంజెస్ చేయాలనుకున్నా, డెలీషన్ చేయాలనుకున్నా ఆల్టరేషన్కి వెళ్తాం. అది ప్రాసెస్. దట్ ఈస్ ఇన్పుట్స్ అండి. అది ఓపెనింగ్ సంబంధించినటువంటి గ్రూప్స్ లెడ్జెస్ ఎలా క్రియేట్ చేయాలనేది మనం చూసాం. బట్ దానికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలి అంటే గేట్వే ఆఫ్ టాలీ స్క్రీన్లో ట్రాన్సాక్షన్ హెడ్డింగ్లో ఓచర్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఓచర్ స్క్రీన్ అనేది మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. మనం ఏ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అయినా టాలీలో గేట్వే ఆఫ్ టాలీ స్క్రీన్లో ఓచర్స్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ విధంగా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకు కావాల్సినటువంటి ఓచర్ నేమ్ ఏంటి అంటే ఇక్కడ మనం సారీ ఇక్కడ బిజినెస్ మనం స్టార్ట్ చేస్తున్నామంటే క్యాష్ ఫర్మ్కి ఇన్ అవుతుందండి. క్యాపిటల్ అనేది గివర్ ఇస్తున్నాడు. సో దానికి జనరల్ ఎంట్రీ మనకి ఏ వచ్చర్లో వేయాలి అంటే F6 రిసిప్ట్ వచ్చర్లో చేయాలి. క్యాష్ ఫర్మ్కి ఇన్ అవుతుంది కదండి. క్యాష్ ఫర్మ్కి ఇన్ అవుతుంది అంటే మనం ఏ వచ్చర్లో చేయాలని చెప్పుకున్నాము. ఇక్కడ ఆల్రెడీ మీకు టేబుల్లో చెప్పానండి. చూడండి కింద ఇక్కడ చెప్పాను నేను. F5 పేమెంట్ వచ్చి F6 రిసిప్ట్ Alt F6 అండి. ఓన్లీ F6 అనేది మనకి రిసిప్ట్ వచ్చర్ కింద తీసుకుంటాం. ఇన్కమ్ అంటే క్యాష్ అనేది ఫర్మ్కి ఇన్ అవుతుంది కదండి. అంటే ఇన్కమ్ అంటే ఇండైరెక్ట్ గా క్యాష్ ఫర్మ్కి ఇన్ అవుతుంది కాబట్టి క్యాష్ ఫర్మ్కి ఇన్ అవుతుంది అంటే టాలీలో మనం ఏ వచ్చర్ యూస్ చేస్తాము అంటే F6 రిసిప్ట్ వచ్చర్ యూస్ చేయాలండి. సో ఇక్కడ F6 రిసిప్ట్ వచ్చర్ ఉందా బటన్స్ బార్ లో జస్ట్ దీన్ని క్లిక్ చేశారు అనుకోండి, ఆటోమేటిక్గా రిసిప్ట్ వచ్చర్ అనేది ఈ విధంగా స్క్రీన్ ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ మనకి ఓచర్స్ రెండు రకాలు ఉంటున్నాయండి. ఒకటి రిసిప్ట్ వచ్చరు, పేమెంట్ వచ్చారు, సింగిల్ ఎంట్రీ మోడ్ డబుల్ ఎంట్రీ మోడ్ అంటారండి. సింగిల్ ఎంట్రీ మోడ్ అంటే ఏంటి, డబుల్ ఎంట్రీ మోడ్ అంటే ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాము. సింగిల్ ఎంట్రీ మోడ్ అంటే డెబిట్ క్రెడిట్ సింబల్స్ ఉండదండి. స్టాండర్డ్ గా ఇక్కడ అకౌంట్ అనేది ఉంటుంది. అకౌంట్ లో మనకి రెగ్యులర్ గా క్యాషే వస్తుందండి, ఇంకేం రాదు. క్యాష్ కానీ బ్యాంక్ చెక్ కానీ వస్తుంది. బట్ పర్టికులర్స్ లో వచ్చేసి దానికి సంబంధించినటువంటి ఇన్కమ్ గాను ఉంటే ఆ ఇన్కమ్ నేమ్ అనేది పర్టికులర్ లో వస్తుంది. ఇది ఒక సింగిల్ ఎంట్రీ మోడ్ అంటారు. డెబిట్ క్రెడిట్ సింబల్స్ ఉంది, ఇది గుడ్డిగా మనం వేయడం. అట్లా వద్దు సార్, నాకు విత్ కాన్సెప్ట్స్ కావాలి అంటే ఇదే రిసిప్ట్ వచ్చారు మనం ఏం చేయాలి అంటే దీన్ని మనం ఓచర్ మోడ్లో మార్చుకోవాలి. ఓచర్ మోడ్లో కానీ లేదంటే సింగిల్ ఎంట్రీ మోడ్ కానీ డబుల్ ఎంట్రీ మోడ్ కానీ మనం చేంజ్ చేయాలంటే ఇక్కడ షార్ట్ కట్ కి ఒకటి ఉంది, చేంజ్ మోడ్ అంటారండి. సో నేను ఆల్రెడీ మీకు థియరీలో చేంజ్ మోడ్ సంబంధించినటువంటి ఒక నోట్ ఏదో కూడా పెట్టారనుకుంటా, చూపించాను అనుకుంటాను నేను. ఇక్కడ ఎక్కడ ఇచ్చారండి చేంజ్ మోడ్ షార్ట్ కట్ కి క్లిక్ చేయండి. షార్ట్ కట్ కి Ctrl+H ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్ కీ అండి. ఎక్కువ స్టూడెంట్స్ ఇక్కడే దాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. క్లారిటీ ఉండదు. నిదానంగా ప్రాక్టికల్ చేసేటప్పుడు చూడండి, అప్పుడు అర్థమవుతుందండి. చేంజ్ మోడ్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఓచర్ స్క్రీన్ ని మనకి కావాల్సినటువంటి విధంగా మనం చేంజ్ చేసుకోవడాన్ని మనం ఓచర్ మోడ్ అంటాం. జస్ట్ ఇక్కడ ఓచర్ మోడ్ తీసుకుంటే చెప్పాను కదా, డబుల్ ఎంట్రీ మోడ్ సింగిల్ ఎంట్రీ మోడ్ రెండు ఉన్నాయనేసి. సింగిల్ ఎంట్రీ మోడ్ లో సింబల్స్ కనిపించదు, డబుల్ ఎంట్రీ మోడ్ లో సింగిల్ కనిపిస్తుంది. డబుల్ ఎంట్రీ మోడ్ అనేది మనకి సేఫ్ అండి. ఇప్పుడు ఆటోమేటిక్ గా చూడండి స్క్రీన్ మారిందే లేదండి. సో మారిపోయింది మనకి. సో ఇప్పుడు మనకి మన ట్రాన్సాక్షన్ ఏ రోజు ఎంట్రీ వేస్తున్నాం ఇక్కడ అంటే స్పెసిఫిక్ డేట్ ఏమని ఇచ్చారు. ప్రాక్టికల్ ప్రాబ్లంలో మనకి డేట్ టైం స్పెసిఫిక్ గా ఇవ్వలేదండి. అంటే దాని అర్థం ఏంటి, 1st ఏప్రిల్లో మనం రికార్డ్ చేసుకోవాలని దాని అర్థం. అంటే వాడు ఏం చెప్పలేదంటే బిజినెస్ లో స్టార్ట్ చేస్తున్నామంటే 1st ఏప్రిల్. సో F2 పీరియడ్ కాదండి చేంజ్ చేయండి. డేట్ చేంజ్ చేయాలని షార్ట్ కట్ కి ఏముంది F2 అండి. జస్ట్ ఇక్కడ 1/4 డేట్ తీసుకున్నామంటే ఆటోమేటిక్ గా డేట్ చేంజ్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ మనం F12 కాన్ఫిగరేషన్ లో కొన్ని ఆప్షన్స్ అనేది చేంజ్ చేసుకోవాలి. అది ఏంటి అనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ నుంచి నేను F12 ఆన్ చేస్తున్నానండి. F12 ఆన్ చేసి ఇక్కడ మనకి లైన్ కి అబోవ్ లో ఎప్పుడు కానీ ఆప్షన్స్ ఎస్ లోనే ఉండాలి. సో కింద ఉన్నటువంటిది ఏంటని చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఎస్ లో ఉండాలి. అదే విధంగా సెకండ్ ఆప్షన్ సప్లై రిఫరెన్స్ డేట్ ఎస్ లో ఉండాలి. థర్డ్ ఆప్షన్ ఏముంది ఇక్కడ మనకి నెగిటివ్ క్యాష్ ఎస్ లో ఉండాలి. ఫ్రీ అలొకేట్ బిల్స్ ఫర్ రిసిప్ట్ ఇది ప్రెసెంట్ అవసరం లేదండి, నువ్వు పెట్టేస్తాము. ఇది ఎస్ లో ఉండాలి, ఇది అవసరం లేదు. ఇది ఎస్ లో ఉండాలి, ఇది అవసరం లేదు, నువ్వు పెట్టేసేయండి. ఇది ఎస్ లో ఉండాలి, ఇది కూడా ఎస్ లో ఉండాలి. రిమైనింగ్ ఆప్షన్స్ సో బిల్ వై డీటెయిల్స్ ఎస్ లో ఉండాలి, ఇది కూడా ఎస్ లో ఉండాలండి. సో రిమైనింగ్ ఆప్షన్స్ ఏది కూడా మనకి యాక్టివేషన్ లో అవసరం లేదు, యాక్సెప్ట్ చేసేసేయండి. ఓకే, F12 లాంచ్ చేయండి. 1 2 3 ఓకే 4 5 6 7 8 9 మొత్తం 9 ఆప్షన్స్ అండి. సో ఈ 9 ఆప్షన్స్ ఓచర్ క్రియేషన్ స్క్రీన్లోకి వెళ్ళిన తర్వాత మనం యాక్టివేషన్లో పెట్టుకోవాలి. ఈ ఆప్షన్స్ కూడా ఓచర్ని బట్టి చేంజ్ అయిపోతుంది. కంట్రోల్లో ఇచ్చేస్తున్నాను. ఓకే, సరే. ఇప్పుడు మనకి కర్సర్ అనేది డైరెక్ట్ ఇక్కడ బ్లింక్ అవుతా ఉంది అండి. డేట్ ఏమో నాకు 1st ఏప్రిల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను F2 ప్లస్ డేట్ షార్ట్ కట్ కి ఏమో F2 ఉంది కాబట్టి మనం డైరెక్ట్ గా డేట్ అనేది కర్సర్ డేట్ కాలం వెళ్ళకపోయినా మనం డేట్ చేంజ్ చేసుకోవచ్చు. కానీ
కర్సర్ అసలు డేట్ కాల్కి ఎందుకు వెళ్ళట్లేదు? షార్ట్ కట్ కి ఉంది ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి యూజ్ చేస్తాం, బట్ జనరల్ కర్సర్ డేట్ కాల్కి వెళ్ళాలి కదండి. సో ఎందుకు వెళ్ళట్లేదు అంటే F12 లో ఇక్కడ మనకి ఒక స్కిప్ డేట్ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి. చాలా ఇంపార్టెంట్ 9 ఆప్షన్స్ గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆప్షన్ నో పెట్టేస్తున్నాను నేను. సో క్విక్ షార్ట్ కట్ కి కంట్రోల్ ఏ కదండి, టాలీలో జస్ట్ కంట్రోల్ ఏ ఇచ్చేసాను, సేవ్ చేసేసాను. జస్ట్ ఎస్కేప్ బయట వచ్చి ఎంటర్ ఇచ్చారు అనుకోండి, కర్సర్ ఎక్కడికి పోయింది, డేట్ కాలంకి వెళ్ళింది. అంటే ఆప్షన్ నో పెట్టుకొని మన డేట్ కాలంకి వెళ్ళిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25 అని ఇస్తే చేంజ్ అయిపోతుంది. ఓకేనా? కానీ మనకి ఒక్కొక్కసారి డేట్ కాలం కర్సర్ వెళ్ళకపోయినా డేట్ చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి F12 కాన్ఫిగరేషన్ లో స్కిప్ డేట్ అనే ఆప్షన్ మనకి ఎప్పుడు ఎస్ లోనే పెట్టుకోండి. ఎందుకు అంటే ఆప్షన్ ఎస్ పెడితే ఏమవుతుంది, నో పెడితే ఏమవుతుంది అనే చెప్పడానికి నేను అక్కడ మీకు ఆప్షన్ నో పెట్టి చూపించానండి. ఇప్పుడు నేను ఎస్ పెట్టేశాను కదా, జస్ట్ బయట ఇప్పుడు ఎంటర్ ఇచ్చారు అనుకోండి, కర్సర్ ఎక్కడికి పోయిందండి, డేట్ కాల్కి వెళ్లకుండా డైరెక్ట్ గా నాకే స్కిప్ అయిపోయింది. అదే మీరు F12 ఆప్షన్ కానీ ఎస్ పెడితే మనం ఓచర్ స్క్రీన్ లోకి వెళ్ళేటటువంటి ముందు ఓచర్ లోకి ఎంటర్ ప్రెస్ చేస్తే డైరెక్ట్ గా డేట్ కాలంకి వెళ్ళిపోతుంది. అప్పుడు డేట్ చేంజ్ చేసుకుని మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ కాలంకి వెళ్తుంది. సో నాకు అట్లా వద్దు సార్, డేట్ కాలం కర్సరే వెళ్ళకూడదు, మన డేట్ చేంజ్ చేయడానికి నా షార్ట్ కట్ కి F2 ఉంది కాబట్టి ఆల్మోస్ట్ అలాగే డేట్ కాలంలోకి వెళ్ళకూడదు అనుకుంటే అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఖచ్చితంగా డేట్ అనేది చేంజ్ చేసుకోవడానికి షార్ట్ కట్ కి F2 యూజ్ చేస్తారు కాబట్టి F2 వల్ల స్కిప్ డేట్ అనే ఆప్షన్ ఎస్ లోనే ఉండాలి. ఓకే, క్లియర్ కదండి? ఓకే, నెక్స్ట్ ఇక్కడ సప్లయర్ ఇన్వాయిస్ రెఫరెన్స్ నెంబర్ అనేది ఒక ఆప్షన్ ఉంది కదండి. ఈ ఆప్షన్ ఇక్కడ హైలైట్ అవ్వాలి అంటే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది కదా, సెకండ్ ఆప్షన్, ఇది నో పెట్టేసాను అనుకోండి, కంట్రోల్ ఏ ఇచ్చేసాను, సేవ్ చేస్తున్నాను. ఏమైంది నాకు అక్కడ సప్లయర్ నేమ్ అనేది ఇక్కడ కానీ నెంబర్ కానీ సప్లయర్ యొక్క ఆప్షన్స్ కనిపించలేదండి. ఎందుకంటే మనకి ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ లో సప్లయర్ నెంబర్ ఐ మీన్ బిల్ నెంబర్ కానీ ఏదైనా ఇచ్చి ఉంటే ఆ బిల్ నెంబర్ మనం ఎంటర్ చేయాలి అనుకుంటే ఓచర్ లో అక్కడ బిల్ నెంబర్ ఇవ్వడానికి కావాల్సినటువంటి స్పేస్ మనకు కావాలి అంటే F12 ఆప్షన్ మనకి ఎస్ లో ఉండాలి. ఈ రెండు ఆప్షన్ డిస్కస్ చేసామండి, గుర్తుపెట్టుకోండి. సో కంట్రోల్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఆటోమేటిక్గా రిఫరెన్స్ నెంబర్ డేట్ వచ్చిందా ఇక్కడ. సో మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లంలో దానికి సంబంధించి రెఫరెన్స్ నెంబర్ డేట్ ఇవ్వలేదు కాబట్టి జస్ట్ వదిలేసేయండి. బట్ ఆప్షన్స్ అయితే ఉండాలి, మనకి ఇచ్చుంటే అక్కడ ఎంటర్ చేస్తాం కదా, అందుకోసం ఆప్షన్ ఎస్ లో ఉంటే ఏమవుతుంది, నోలో ఉంటే ఏమవుతుంది అనేది డిస్కస్ చేస్తామండి. నోలో ఉంటే ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ డేట్ అనేది కనిపించదు, ఎస్ లో ఉంటేనే F12 ఆప్షన్ ఇక్కడ కనబడుతుంది. అప్పుడు ఆ బిల్ కి సంబంధించిన రిసిప్ట్ సంబంధించినట్టు బిల్ నెంబర్ కానీ ఇచ్చిన ఆ డేట్ అనేది ఎంటర్ చేసుకోవచ్చు అండి. ఆ రెండు మనకు ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇవ్వలేదు కాబట్టి అది అవసరం లేదు, ఎంటర్ చేసేయండి. తర్వాత ఎందుకంటే టాలీలో కొన్ని ఓచర్స్ కి ఫస్ట్ డెబిట్ సింబల్ ఉంటుంది, కొన్ని ఓచర్స్ కి క్రెడిట్ సింబల్ ఉంటుందండి. ఓకే, సో కానీ సారీ, ఫిజికల్ గా మాన్యువల్ గా కానీ ఫస్ట్ డెబిట్ సింబలే ఉంటుంది. కానీ సిస్టమ్ లో టాలీలో ఓచర్ స్క్రీన్ లోకి వెళ్ళిన తర్వాత కొన్ని ఓచర్స్ కి సింబల్ డెబిట్ ఉంటుంది, కొన్ని ఓచర్స్ కి క్రెడిట్ ఉంటుంది. అది కూడా మీరు డెప్త్ గా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది ఏ ఓచర్ డెబిట్ ముందు ఉంటుంది, ఏ ఓచర్ కి క్రెడిట్ ముందు ఉంటుంది అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చండి. ఓకే, సో కానీ ఇప్పుడు రిసిప్ట్ వచ్చరికి ఫస్ట్ ఏముందంటే క్రెడిట్ సింబల్ ఉందండి. సో జనరల్ గా మనం ఇక్కడ ప్రాక్టికల్ గా దాన్ని డిస్కస్ చేసాం కదా, క్రెడిట్ లో ఏం లెడ్జర్ రావాలి అంటే క్యాపిటల్ అనే లెడ్జర్ రావాలి. సో ఇక్కడ నిహారిక అన్నాడు కాబట్టి స్పెసిఫిక్ గా ఒక ఓనరే ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే డైరెక్ట్ గా ఓనర్ నేమ్ రాయకుండా నిహారిక నిహారిక క్యాపిటల్ అనేసి రాసేస్తున్నాం. నిహారిక క్యాపిటల్ అకౌంట్ అనేది మనం జర్నల్ ఎంట్రీ ఫిజికల్ గా రాసామండి. ఫస్ట్ ఎంట్రీ ట్రాన్సాక్షన్ స్టార్టింగ్ కాబట్టి నేను ఈ విధంగా క్లియర్ గా రూల్స్ అప్లై చేసి మీకు చెప్తున్నానండి. మీరు జనరల్ గా ప్రాక్టికల్ గా చేసేటప్పుడు ఇవన్నీ కూడా విత్ ఇన్ సెకండ్స్ లో మన మైండ్ లో రియాక్ట్ అయిపోయేసి ఐ మీన్ ఐడెంటిఫై చేసి చేయాలి. సో ఇక్కడ క్రెడిట్ లో నిహారిక క్యాపిటల్ ఉంది కదండి. సో అప్పుడు ఏం చేస్తాం మనం ఇక్కడ నిహారిక క్యాపిటల్ అనేది మనం టైప్ చేయాలి. సో ఇక్కడ క్యాపిటల్ లెడ్జర్ మన దగ్గర ఉందా, ఆల్రెడీ ఉంది. సో ఈ క్యాపిటల్ లెడ్జర్ ని స్పెసిఫిక్ గా నిహారిక క్యాపిటల్ కదా, సో మనం నిహారిక క్యాపిటల్ అని రాసాము. సో మనకు లెక్చర్ లో క్యాపిటల్ అని ఉంది కాబట్టి క్యాపిటల్ సింగలే కాబట్టి స్పెసిఫిక్ గా అర్థం అవసరం ఏం లేదండి. సో ఆల్రెడీ ఓపెనింగ్ క్యాపిటల్ ఎంత ఇచ్చారు మనకి, 12,000 ఉంది. తర్వాత అగైన్ లాస్ట్ ఇయర్ లో ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్ ఎంత అంటే 12,000 అండి. బట్ ఇయర్ లో మళ్ళీ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాడు, 5 lakhs. ఇక్కడ 5 lakhs అని ఇచ్చామనుకోండి, సో ఆటోమేటిక్ గా క్యాపిటల్ లో ఇక్కడ కరెంట్ బ్యాలెన్స్ లో అమౌంట్ అనేది ఆటోమేటిక్ గా యాడ్ అయిపోతుంది. చూడండి, ఇంతకు ముందు నేను 5 lakhs కదా, 50 lakhs ఇచ్చాను, మనకి ఇచ్చిన 5 lakhs కదా. ఓకే, 5 lakhs ఇచ్చేసారంటే 62,000. ఇంతకుముందు ఒక 12,000, ఇప్పుడు ఒక 50,000. సో 5 lakhs ఇచ్చి 1,10,100,000 10 లక్షలు.
5 lakhs అండి. చూడండి 5 lakhs ఏమో ఇయర్ది, లాస్ట్ ఇయర్ ఏమో 12,000, మొత్తం కలిపి ఓపెనింగ్ బ్యాలెన్స్ 5,12,000 రూపీస్ క్యాపిటల్ అనేది ఇక్కడ ఉందండి. సో డెబిట్ ఏం రావాలి మనకి? క్యాష్. సో ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన లెడ్జర్స్ లిస్ట్ ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ ప్రెసెంట్ ఇయర్ కి ఓపెనింగ్ చేసుకొచ్చినటువంటి ప్రాబ్లం కంటిన్యూషన్ లో లైవ్ బిల్స్ మనం ప్రాక్టికల్ గా చేస్తున్నాం కాబట్టి క్యాష్ డిఫాల్ట్, అందులోనూ క్యాష్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది టాలీ వాడి డిఫాల్ట్ గా ఇచ్చినటువంటి లెడ్జర్స్ కాబట్టి క్యాష్ ఆల్రెడీ ఇక్కడ ఉంటుంది కాబట్టి క్యాష్ సెలెక్ట్ చేసేసుకోండి. సో క్యాష్ ఆల్రెడీ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత అమౌంట్ ఉండింది అంటే 3,400 ఉండింది. బట్ ప్రెసెంట్ ఇయర్ లో మళ్ళీ క్యాష్ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నా 5 lakhs అంటే టోటల్ క్యాష్ ఎంత అమౌంట్ ఇచ్చారని ఇక్కడ 5,03,000 రూపీస్ మనం ఓచెక్ చూసిన వెంటనే ఆ లెడ్జర్ అకౌంట్ సంబంధించినటువంటి అమౌంట్ ఎంత ఉందనేది కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అయిపోతుందండి. ఓకేనా? చేసేస్తాం. కింద నరేషన్ అనేది మనం జనరల్ గా నరేషన్ రాసేసుకుంటే సరిపోతుంది. నరేషన్ ఏమొస్తుంది దీనికి? బి క్యాపిటల్ ఇంట్రడ్యూస్ ఇన్ ద బిజినెస్, బి క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద బిజినెస్, బిజినెస్ అనేసి తీసేసుకుంటామండి. క్లియరా? ఏమైనా డౌట్ ఉందండి? దేని ట్రాన్సాక్షన్స్ ఈ విధంగా చేయాలి. సో ఇక్కడ మళ్ళీ మనకి ఒక 2 ఆప్షన్స్ గురించి చెప్తాను, అబ్జర్వ్ చేయండి. సిఆర్ డిఆర్ అనే సింబల్స్ ఉన్నాయి కదండి. జస్ట్ ఇక్కడ నుంచి F12 ఆన్ చేస్తే ఇక్కడ ఒక ఆప్షన్ ఎస్ లో ఉంది కదండి, ఇది నో పెట్టేశాను అనుకోండి, కంట్రోల్ ఏ ఇచ్చాను అనుకోండి, ఆటోమేటిక్ గా నాకు ఏమవుతుంది చూడండి, 2 అనేసి వచ్చేసిందండి. ఇక్కడ నాకు సింబల్ మారిపోయాయా లేదా? సరే వద్దు, నాకు ఇక్కడ ఎస్ లో ఉంది అంటే ఆటోమేటిక్ గా మనకి ఏమవుతుంది అంటే, సో ఇక్కడ డిఆర్ ఉంటుంది. ఓకే, సో F12 ఆన్ చేసి ఇది నో పెట్టాను అనుకోండి, చూడండి 2 బై వచ్చేస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ పైనకి బై రావాలండి, 2 బై ఉంటుందండి. లేదు నాకు డెబిట్ క్రెడిట్ కావాలి అనుకుంటే F12 ఆన్ చేసి ఆప్షన్ వేసి పెట్టారు అనుకోండి, ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే ఫస్ట్ సిఆర్ ఉంటుంది, తర్వాత డిఆర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో ఆ సింబల్ మనకు కావాలన్నా వద్దనుకున్నా కూడా మనం అక్కడ డిఆర్ కావాలా, సిఆర్ కావాలా, 2 కావాలా, బై కావాలనేది కూడా మనం ఆప్షన్ ఎక్స్ పెట్టుకోవడం వల్ల, నో పెట్టుకోవడం వల్ల దాని చేంజెస్ అనేది ఉంటుంది. సరే ఐడెంటిఫై చేయండి.